Hello everyone, welcome to Jai Shankar Academy Maths Universe ఆన్లైన్ యాప్. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ మీకందరికీ తెలుసు, ఎన్నాళ్ళలో ఎదురు చూసిన ఉదయం ఈరోజే ఎదురైనట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంతోపాటు ఒక బరువు 45 రోజుల్లోనే పరీక్ష నిర్వహణ అనే ఒక బరువు మనందరి తలపైన ఉంది. ఓకే, అఫ్ కోర్స్ చాలామంది అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు 90 రోజుల సమయం ఇవ్వాలని, కనీసం 60 రోజుల సమయమైనా ఇవ్వాలని రకరకాలుగా ప్రభుత్వానికి అందాల్సిన ఫీడ్బ్యాక్ అయితే అందుతూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనకు ఫస్ట్ థింగ్, మన చేతిలో ఉన్న అవకాశము ఎన్ని రోజుల్లో మనకు పరీక్ష ఉందో దానికే మనం కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఏదైనా జరిగి పోస్ట్పోన్ అయితే అది అదనపు సమయంగా భావించి మనం ఇంకా ఎక్కువగా మన యొక్క సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవాలి. కానీ ప్రస్తుతానికైతే 45 రోజుల్లో మన సిలబస్ని పూర్తి చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి నిరంతరం శ్రమిస్తే ఖచ్చితంగా ఈ డిఎస్సిలో ఉద్యోగం అయితే మీ సొంతం అవుతుంది. సో ఎప్పుడైనా సరే డిఎస్సి అనేది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయి, మేము రాస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా జీవితంలో ఎన్నడూ చూడలేనటువంటి నెంబర్స్ వేకెన్సీస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. సరే, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలనేది మనం గత వీడియోలో చర్చించాం. ఈ వీడియోలో సిలబస్ ఏ విధంగా ఉంది, ఆ సిలబస్ని మనము ఒక కాంప్రిహెన్సివ్ వేలో అర్థం చేసుకొని ప్రిపరేషన్ని కొనసాగిస్తే, మనం సాధారణంగా సిలబస్ చూస్తే పేజీలు కనబడుతూ ఉంటుంది, చాలా టాపిక్స్ మనకు కనబడుతూ ఉంటాయి. కానీ వాటిని అలా కాకుండా ఇంటర్లింక్ చేస్తూ ఒక కాంప్రిహెన్సివ్ వేలో కనుక మనం చూడగలిగినట్లయితే మనకు అది చాలా చిన్నగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ కూడా చాలా సింప్లిఫైగా మనకు తెలుస్తూ ఉంటుంది. సో అలా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ చేసుకొని సిలబస్ని సబ్జెక్ట్ని కాంప్రిహెన్సివ్ వేలో ఒక్కసారి చూడగానే ఒక్కసారి వినగానే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా చేసే విధంగా షార్ట్కట్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చాలా సింప్లెస్ట్ వేలో ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళనే సరే, గతంలో ప్రిపేర్ అవుతూ ఉండి ఇంకా స్పీడప్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసమైనా సరే మా యొక్క క్లాస్ అనేటి 100% ఉపయోగపడతాయి. సో అలాంటి వారి కోసం, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం, ఎస్ఏ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ 40 రోజుల ఇంటెన్సివ్ లైవ్ క్లాసెస్ని మనం అందిస్తున్నాం. ఇంటెన్సివ్ లైవ్ క్లాసెస్ ఇది 40 రోజుల పాటు మీకు జరగబోతున్నాయి. ఇది ఏప్రిల్ 25 నుంచి ప్రారంభించబోతున్నాం, ఏప్రిల్ 25. దీంతో పాటు చాలామంది అభ్యర్థులు మా దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే ఆఫ్లైన్ కోచింగ్, రాష్ట్రంలో ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే ఎక్కడ అవ్వట్లేదు. సో ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ని మనము ప్రారంభిస్తున్నాం. ఆఫ్లైన్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్. సో ఈ 40 రోజులు క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా రోజుకి 8 గంటల పాటు మీకు క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా ఈ సిలబస్ని పూర్తి చేస్తాం. ముఖ్యంగా కంటెంట్ 6th నుంచి ఇంటర్ లెవెల్ వరకు, అదేవిధంగా మెథడాలజీ తెలుగు అకాడమీ, కంప్లీట్ న్యూ తెలుగు అకాడమీ సిలబస్ని మనం పూర్తి చేస్తూ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పిఐఈ అండ్ సైకాలజీ కూడా స్పెషల్ క్లాసెస్ని మీకు అందించడం జరుగుద్ది. కంప్లీట్ ఆఫ్లైన్ ద్వారా మీకు ఈ 40 రోజుల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. సో దీనిలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ కోసం 8885607060కి కాల్ చేయండి. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 25 లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చే అభ్యర్థుల్ని బట్టి మనము అన్ని చూసుకోవచ్చు.
ఈ నెల రోజుల పాటు అంటే 40 రోజుల పాటు మిమ్మల్ని దగ్గరుండి ఈ సిలబస్ని పూర్తి చేపిస్తాం. కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ని ప్రాక్టీస్ చేపిస్తాం. డైలీ ఒక టెస్ట్ పెట్టి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అదేవిధంగా 8 అవర్స్ క్లాస్ రూమ్ కోచింగ్ అనేది కూడా ఉంటుంది. సో సార్ మీరు క్లాస్ రూమ్ కోచింగ్కి రాలేము, ఆన్లైన్లోనే వింటాం, సో ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, ఇల్లు విడిచి రాలేము. కానీ ఎవరైతే రావడానికి అవకాశం ఉందో వాళ్ళు ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళ కోసం సేమ్ క్లాస్ రూమ్లో నుంచే ఈ లైవ్ క్లాస్ని మీకు అందిస్తాం. దట్ ఈజ్ ఇంటెన్సివ్ లైవ్ క్లాసెస్ రూపంలో మీకు అందించబోతున్నాం. సో లైవ్ క్లాసెస్ యొక్క ఫీజు 6000 రూపీస్ అండి. కానీ మీరు ఎవరైతే ఏప్రిల్ 25th లోపు 24th అండ్ 25th ఈరోజు రేపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి కేవలం 3000 రూపీస్కి మాత్రమే ఈ ఫీజుని అందిస్తున్నాం. సో ఈ 40 రోజుల ఇంటెన్సివ్ లైవ్ క్లాసెస్ ఓకే, మీకు కూడా 6 అవర్స్ డైలీ 6 అవర్స్ లైవ్ క్లాస్ ఉంటుంది. సేమ్ క్లాస్ రూమ్ నుంచే లైవ్ క్లాస్ అనేది రిలే అవ్వడం జరుగుద్ది. డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుద్ది. డైలీ టెస్ట్ కూడా అందిస్తాం. దాంతోపాటు మీరు క్లాస్ మిస్ అయినా లేకపోతే మళ్ళీ చూడాలనుకున్న రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందించడం జరుగుద్ది. రికార్డెడ్ క్లాసెస్ కాకపోతే లైవ్ వచ్చేసి 6 అవర్స్ ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి 8 అవర్స్ ఉంటుంది. ఓకే, సో అలా 2 అవర్స్ ఏంటంటే డౌట్ సెషన్ కానీ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా ఉంటుంది. ఒకవేళ కుదిరితే అది కూడా లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో మీరు ఇలా 6 అవర్స్ మాతో లైవ్లో ఇంటరాక్ట్ అవుతూ ఇంకొక 4 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ మీరు టైం టేబుల్ కుదుర్చుకొని ప్రిపరేషన్ని కనుక కొనసాగిస్తే ఈ 40 రోజులు నిర్దిష్టంగా ఒక దీక్ష చేసినట్టుగా ఒక తపస్సు చేసినట్టుగా చేస్తే ఈ స్కూల్ అసిస్టెంట్ అనేది ఈ డిఎస్సిలో మనం సాధించి రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులుగా మనము ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టచ్చు. రాబోయే 30 సంవత్సరాల జీవితాన్ని, రాబోయే 2 తరాల యొక్క మన కుటుంబాన్ని ఎంతో పురోగతిని, ఎంతో అభివృద్ధిలోకి కూడా తీసుకురావచ్చు. కాబట్టి నెవర్ మిస్ ద ఛాన్స్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనలాగా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్లాసెస్ చెప్తున్న ఏకైక సంస్థ జయశంకర్ అకాడమీ. సో మీరు దీనికోసం ఆన్లైన్ యాప్ అనేది మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. సో డైరెక్ట్గా పేమెంట్ వచ్చేసి మీరు 3000 రూపీస్ పేమెంట్ అనేది నేరుగా 8885607060కి ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మిమ్మల్ని ఇమీడియట్గా గ్రూప్లో అనేది యాడ్ చేయడం జరుగుద్ది. సార్ ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ఫీజు వివరాలు ఏ విధంగా ఉంటున్నాయి అని కనుక చూస్తే 22,000 రూపాయలు క్లాస్ రూమ్ కోచింగ్ యొక్క ఫీజు అండి. హాస్టల్ సపరేట్. సో మనకు తెలిసిన హాస్టల్స్ ఉంటాయి, లేదంటే మీరు ఏదైనా ప్రైవేట్ హాస్టల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు 24th 25th లోపు కనుక జాయిన్ అయ్యారనుకోండి, సో ఈ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే మీకు 15,000 రూపీస్కే ఈ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందించడం జరుగుద్ది. పూర్తి వివరాలు మీకు 88856070 నేనే మాట్లాడతాను, నాతోనే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్లో కంటెంట్ అనేది ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి మనం కాంప్రిహెన్సివ్ వేలో ఏ విధంగా చూడాలి, సో కంటెంట్లో 40కి 40 ఏ విధంగా తెచ్చుకోవచ్చు, అదేవిధంగా మెథడాలజీలో 20కి 20 ఏ విధంగా తెచ్చుకోవచ్చు. మన యొక్క టార్గెట్ ఈ రెండూ కలిపి 60/60 సాధించడమే మన యొక్క టార్గెట్. ఈ 40 రోజుల్లో 60కి 60 కనుక మనం మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీలో సాధించగలిగితే మన ఉద్యోగాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ టెట్ స్కోరు ఆపదు, ఏ పిఐఈ సబ్జెక్ట్ ఆపదు, ఏది ఆపదు. దానికోసం ఏం చేయాలి, ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది, సో సిలబస్ ఏ విధంగా అవగాహన చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సరే, సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే అర్థమెటిక్ అనే టాపిక్ని ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్, సో అర్థమెటిక్ ఇన్ దట్ మీన్స్ అంకగణితము అని అంటాం తెలుగులో మనం. సో అందరికీ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది సిలబస్. మీరు వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దీన్ని తెలుగు మీడియంలోకి మీరు రాసుకోవచ్చు. సో దీన్ని అంకగణితము అని అంటాం. సో ఇందులో ఉన్న టాపిక్స్ని మనం కనుక చూసినట్లయితే ఇది ఫస్ట్ వన్ బోర్డ్ మ్యాథ్స్ రూల్ అనేది ఉంది. బోర్డ్ మ్యాథ్స్ రూల్ అంటే మనము యాడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసేటప్పుడు ఏ రూల్ని ఉపయోగిస్తాము అన్నది, అంటే ఇది సింప్లిఫికేషన్గా మనం చూస్తాం. దీన్ని సూక్ష్మీకరణగా మనం రాసుకోవచ్చు. ద ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సూక్ష్మీకరణగా మీరు రాయండి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ రేషియోస్, ప్రపోర్షన్స్, పర్సంటేజ్ అండ్ దేర్ అప్లికేషన్స్,
ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ సేల్స్, ట్యాక్స్, వ్యాట్, జిఎస్టి, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దర్ అప్లికేషన్స్. సో ఈ మొత్తాన్ని చూసినట్లయితే అంటే దీన్ని కాంప్రిహెన్సివ్గా చూడాలన్నాం కదా, కాంప్రిహెన్సివ్గా చూసినప్పుడు దీన్ని ఏమంటారంటే నిష్పత్తి అని అంటాం. మొదటి 2 చాప్టర్స్ నిష్పత్తి. ఆ తర్వాత దాన్ని శాతములు అని అంటాం, పర్సంటేజెస్. నెక్స్ట్ లాభ నష్టాలు అని అంటాం, లాభ నష్టాలు. నెక్స్ట్ బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. నెక్స్ట్ చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికే మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ని మాత్రమే మనం అందులోనే ఉన్న అంశాలని మాత్రమే చదువుతూ వెళ్ళాలి. అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళకూడదు. ఓకే. నెక్స్ట్ రెండవది, మనం చదువుతున్న ప్రిపేర్ అవుతున్న మెటీరియల్ కానీ పుస్తకాలు కానీ నోట్స్ కానీ అవన్నీ ఏవై ఉండాలి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయి ఉండాలి. ఏమై ఉండాలండి? గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయి ఉండాలి. అలా అయి ఉంటే మన యొక్క ప్రిపరేషన్ సరైన దారిలో వెళ్తున్నట్టు. సార్ ఇంత తక్కువ టైంలో మనం టెక్స్ట్ బుక్స్ చదవగలమా? కాబట్టి ఏదైనా మెటీరియల్, ఏదైనా షార్ట్కట్ నోట్స్ చాలా తప్పు. టైం ఎంత ఉన్నా సరే ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాడే విజేత అవుతాడు. నాకు ప్రగాఢంగా నేను నమ్మేది ఏంటంటే మనకి 6 నెలల సమయం ఇచ్చినా, 90 రోజుల సమయం ఇచ్చినా, 60 రోజుల సమయం ఇచ్చినా మనం సీరియస్గా వర్క్ చేసేది 40 రోజుల సమయంలో ఎంతైతే చేయగలమో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 90 రోజుల సమయం ఇచ్చారనుకోండి, మీరు రోజుకి 6 గంటలు ప్లాన్ చేసుకుంటారు. 9 ఆర్ల 540 గంటలు అవుతాయి. 9 ఆర్ల 540 గంటలు అవుతాయి. ఎప్పుడు ఇది? మీకు 90 రోజుల సమయం ఇచ్చినప్పుడు. ఓకే. అలా కాకుండా మీకు 40 రోజుల సమయం ఇచ్చారనుకోండి, 40 రోజుల సమయం అంటే మనకు 45 రోజుల సమయం ఇచ్చాడు. అదృష్టం బాగుండి మన యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ చివరిలో ఉందనుకోండి, 50-55 రోజులు కూడా రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 6 గంటల్ని కాస్త 10 గంటలు చేస్తాం. 440 గంటలు అవుతాయి. 440 అంటే ఒక 100 గంటల సమయం మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సో ఇంకో 5 గంటలు కూడా ఉంది, 5 రోజులు కూడా ఉంది కదా, 45 రోజులు కదా మొత్తం. సో అంటే 490 రోజులు, దాదాపు ఇంకో గంట పెంచుకున్నా సరే అంటే మనం వర్క్ చేయగలిగే అవర్స్ని మనం ఏం చేస్తాం, 90 రోజులు ఉంటే నిదానంగా చదువుతాం, 40 రోజులు ఉంటే కొంచెం ఎక్కువసేపు చదువుతాం. కానీ ఒకటి ఏంటంటే మీ బుర్రల్లో ఉన్న ఆ బరువుని తీసి పక్కన పెట్టండి. అబ్బా 45 రోజులే ఉంది, ఎలా చదవాలి, ఇది ఎట్లా అవుతుంది సిలబస్ అనే బరువు పక్కన పెట్టేసి ఇలా పాయింట్ టు పాయింట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్లోంచి ఉన్న చాప్టర్. మనకు దీంట్లోంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. గతంలో వచ్చిన ఒక ప్రశ్నని మనం ఇక్కడ డిస్కస్ కూడా చేద్దాం. ఏ విధంగా అడుగుతున్నాడు, అసలు ఎలా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే చదవడము, రాయడము, ప్రాక్టీస్ చేయడము. సార్ 90 రోజుల సమయం, 45 రోజుల సమయం పక్కన పెట్టండి. సో చదివే విధానం, ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ని అర్థం చేసుకొని అప్లై చేసే విధానం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎన్ని గంటలు చదివాము, ఎన్ని రోజులు చదివాము అన్నది కాకుండా ఎగ్జామినేషన్ హాల్లో ఎంత సమయంలో మనం క్వశ్చన్కి ఆన్సర్ చేశాము అన్నదే వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అత్యంత కీలకంగా ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ increases by 20% every year of its population 2,16,000 then its population 2 years ago. ఏమంటున్నాడు, ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 20% వృద్ధి చెందుతుంది. ప్రస్తుత పట్టణ జనాభా 2,16,000 అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? మీరు దీనికి రకరకాలుగా మీరు చేస్తూ ఉంటారు, అదంతా పక్కన పెట్టండి. నేను ఒక సింపుల్ విషయాన్ని చెప్తాను. ఇలాంటి ప్రశ్నలు సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సంటేజెస్ కానీ క్వశ్చన్స్ సాల్వ్ చేసే విధానం ఏంటో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎంత శాతం వృద్ధి చెందుతుంది? 20% వృద్ధి చెందుతుంది. పర్సంటేజ్ని మనము భిన్నంలోకి మార్చొచ్చు. 20% అంటే అర్థం 1/5. 1/5 అంటే ప్రారంభంలో ఉన్న జనాభా 5 యూనిట్స్. ద ఇనీషియల్ పాపులేషన్
or sum of days ago population was 5 units and after the some time it was increased by 1 అంటే పెరిగింది. ఇంక్రీజ్డ్ బై అంటే 5 ఉన్న జనాభా 6 అయింది అని అర్థం. ఎన్ని సంవత్సరాల టైము? 2 years ఆఫ్ టైం. కాబట్టి 5 square 6 squareగా రాయాలి పాపులేషన్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి 25:36గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది పాతది ఏది కొత్తది? 2 సంవత్సరాల క్రితం పాతది, ఇచ్చింది కొత్తది. సో 36 × 6 216. కాబట్టి 25 × 6 150 విచ్ ఈస్ ద ఆన్సర్. 1,50,000 ఈజ్ ద ఆన్సర్. నువ్వు ఈ విధంగా సబ్జెక్ట్ని నేర్చుకుంటే నేర్చుకుని 4 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే దీన్ని చూడగానే ఆన్సర్ చేయవు. 20% అంటే 1/5, 5:6, 36 6 216, 25 6 150. ఎంతసేపు అయిపోయింది? 10 సెకండ్లో అయిపోయింది. అంటే సబ్జెక్టు నేర్చుకునే పద్ధతి, ద వే ఆఫ్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ వే ఆఫ్ అప్రోచ్లో మనం అందుకే తక్కువ టైంలో సిలబస్ని పూర్తి చేసుకోగలుగుతాం, అండ్ తక్కువ టైంలో మనం ఆన్సర్లు చేయగలుగుతాం. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో నెక్స్ట్ చాప్టర్ ఏముందంటే నెంబర్ సిస్టమ్. చూడండి ఎంత పెద్దగా ఉందో నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అంత పెద్దగా ఉంది కదా, ఇక్కడ దాకా ఉంది. అవునా? రైట్, చూద్దాం. నెంబర్ సిస్టంలో ఇంత పెద్ద అంశంలో అసలు ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూస్తే, నెంబర్స్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకు తెలుసు, అది చదవాల్సిన అవసరం లేదు. నోయింగ్ అబౌట్ నెంబర్స్, హిందూ అరబిక్ సిస్టమ్ న్యూమరేషన్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటే బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్, అదనమాట. మన హిందూ అరబిక్ సిస్టమ్ అంటే thousands, 10,000, lakhs, 10 lakhs అంతా మనకు తెలుసు. అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఏ నెంబర్, దీన్ని మనం ఇప్పుడు కొత్తగా చదవాల్సింది ఏమీ లేదు. కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్, ఓల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఆఫ్ నెంబర్స్, కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, highest common factor, lowest common multiple, integers, properties and fundamental operations, fractions and decimals, types of fractions, comparison, applications of fractions in daily life, 4 fundamental operations on fractions and decimals, Euclid division lemma and its application, rational numbers, properties of rational numbers, representation of rational numbers on the number line, rational numbers between 2 rational numbers, 4 fundamental operations on rational numbers and their decimal expansion, non-terminating recurring decimals and rational number, product of reciprocals, squares, square roots, cubes, cube roots, properties of squares, properties of cubes, playing with numbers, letters for digits, irrational numbers, real numbers and decimal expansion, operations on real numbers, loss of exponents for real numbers, properties and loss of logarithms, sets and their representation, classification of sets, differentiation of sets, equal sets, using diagrams to represent sets, Venn diagrams and cardinality of sets, basic operations on sets. ఇది సెకండ్ యూనిట్. నిజానికి పేపర్ పట్టుకొని చూస్తే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సిలబస్గా అనిపిస్తుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్గా చూద్దాం మనం. సో మొత్తం ఏం చెప్తున్నాడంటే నెంబర్ సిస్టమ్ గురించి చెప్తున్నాడు. నెంబర్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, వాటిలో మల్టిప్లికేషన్ అంటే మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, డివిజబుల్ రూల్స్, ఇవన్నీ ఎందులో వస్తాయి మనకి? మొత్తం మీద నెంబర్ సిస్టంలో వస్తాయి. అప్లికేషన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్, దట్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే ఓవరాల్గా చాప్టర్ లాగా చూడాల్సింది కాసాగు మరియు గాసాబా. నెక్స్ట్ థర్డ్ వన్ డెసిమల్ ఫ్రాక్షన్స్, అంటే దశాంశ భిన్నాలు అంటాం మనం. దశాంశ భిన్నాల యొక్క రిప్రజెంటేషన్ P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయడం, అది బార్ ఉన్నప్పుడు ఎలా, బార్ లేనప్పుడు ఎలా అన్నది మనం చూస్తాం. నెక్స్ట్ వన్ ఓకే డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, సో హిందూ అరబిక్ సిస్టమ్, గేమ్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, కాబట్టి సింపుల్గా మీకు చెప్పాలంటే స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. మీకు ప్రత్యేక లబ్ధాలు అనే ఒక చాప్టర్ ఉంటుంది తెలుసు కదండి.
అది ఇందులో కూడా ఇంక్లూడ్ అవుతుంది. లేదంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటాం మనం, ఘాతాలు మరియు ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో దాంతోపాటు సంవర్గమానాలు, లాగరిథమ్స్, దాని తర్వాత సమితులు, సింపుల్ సెట్స్ అంటాం మనం. చూడండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. మనం వరుసగా రాస్తే 7 చాప్టర్స్ వచ్చాయి, కానీ చూడడానికి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సిలబస్ లాగా అనిపిస్తుంది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఇంతే. గతంలో క్వశ్చన్ ఏమొచ్చింది చూడండి ఇక్కడ, ఐ థింక్ సో కనబడుతుంది అనుకుంటా. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఓకే రైట్. ఇక్కడ చూడండి, సో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఆన్సర్ చేయాలి. నాకు తెలుసు మన దగ్గర చాలా మెథడ్స్ ఉంటాయి, రకరకాల మెథడ్స్ని మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, రూట్లో ఉన్న వాల్యూ 1గా మారిపోయింది అంటే రూట్ అనేది ఎగిరిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రూట్ ఎగిరిపోవాలంటే ఫస్ట్ సింగిల్గా ఉన్న రూట్ ఎక్స్ కూడా రూట్ మాయమైపోవాలి. 3/5 రూట్ మాయం అవ్వదు. సో 1 ఉంటే ఓకే, ఇక్కడ 1 ఉంటే, ఇక్కడ 1 మైనస్ ఉంటే, ఇక్కడ 1 మైనస్ 1 ఉంటే 0 అయింది, అవునా కదా? అంటే ఇది 1 మైనస్ 1 0, రూట్ 0. సో 1 రూట్ 1 ప్లస్ 1 2 అయింది, కాబట్టి 1 అవ్వాల. 4/5 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లోంచి రాదు. సో 16/25 మాత్రమే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్గా మారుద్ది, అదే నీ ఆన్సర్ అవుద్ది. అంతే, చెప్పేశారు, పెట్టేశారు ఆన్సర్. 16/25 అంటే 4/5 ప్లస్ అండర్ రూట్ 16/25 మైనస్ అండర్ రూట్ 25, 1 మైనస్ 16/25 అంటే 25 మైనస్ 16 9/25, రైట్. సో 4/5 ప్లస్ 16/25 మైనస్ 3/5. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 25, 16 మైనస్ 15, 1/25 అంటే 1/5, 4/5 ప్లస్ 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. వచ్చిందా? అంటే ఇదంతా మనం చేయకముందే ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలం విత్ ద కాన్సెప్ట్. సో ఏ క్వశ్చన్స్కి ఆప్షన్స్ చూసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం, క్వశ్చన్లోంచి మనం ఆన్సర్ని బయటకు తీస్తాం అన్నది కూడా మనం ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుద్ది. ఓకే, సో నెక్స్ట్ లాగరిథంలోంచి ఈ క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటున్నాడు. వెరీ సింపుల్, ఎక్స్ వాల్యూ ఈ మొత్తం ఏమవుతుందండి, 0 అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఈ చివరి నుంచి మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తాం, ఈ చివరి నుంచి సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. ఫైనల్గా నీకు log 4 మిగులుద్ది. log 4 దగ్గర 0 ఉండాలంటే ఇక్కడ 1 ఉండాలి, అంటే ఇది 1 అవ్వాలి. అంటే log 2 వాల్యూ 1 అవ్వాలి. log 2 1 అవ్వాలంటే log 2 దగ్గర 2 ఉండాలి. log 2 దగ్గర 2 ఉండాలంటే ఇక్కడ 3 స్క్వేర్ ఉండాలి, అంటే 9 ఉండాలి. అంటే ఈ వాల్యూ 9 అవ్వాలి. ఎప్పుడు 9 అవుద్ది? 2018 మైనస్ 2009 ఈజ్ ఈక్వల్ టు 9 అవుద్ది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 2018. అంటే చూడండి, ఇవన్నీ పాత ప్రశ్నలు, అర్థమైందండి. అంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు సింపుల్గానే వస్తుంది, అది మనం ఆలోచించే విధానం పైన ఆధారపడి ఉంటుంది. అది ఒక్కటే నేర్చుకోవాలండి. సబ్జెక్ట్ నేను ఇప్పటికి 10 సార్లు చదివినా, ఇప్పటికి 4 సార్లు రివిజన్ చేసినా, ఇప్పటికి 3 సార్లు రివిజన్ చేసినా, ఓకే, సో నో ప్రాబ్లం, ఇట్స్ గుడ్ థింగ్. కానీ ఎలా రివిజన్ చేసావు, ఎలా క్వశ్చన్ని ఆలోచిస్తున్నావు, ఏ విధంగా నీ అప్రోచ్ ఉంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టెక్స్ట్ బుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ టెక్స్ట్ బుక్ అప్రోచ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ డిఎస్సి. టెక్స్ట్ బుక్ కావాలి, కానీ టెక్స్ట్ బుక్ మెథడ్ అక్కర్లేదు, అర్థమైందండి. సో అది పాయింట్ అనమాట. సో ఇది ఈ వేరియేషన్ ద్వారా మనం వెరీ సింపుల్ వేలో మీకు క్లాసెస్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ సెట్స్లో నుంచి క్వశ్చన్, రైట్. సమితి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 2 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 7 అయినా సమితి ఏలో గల ఉపసమితుల సంఖ్య. మీకు తెలుసు ఉపసమితుల సంఖ్య ఆల్రెడీ తెలుసు, దట్ ఈజ్ 2n మనం రాస్తాం. అందులో ఎన్ని మూలకాలు ఉన్నాయో అన్ని 2n ఉపసమితులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, 2 to 7 అంటే 3, 4, 5, 6. దిస్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్. సో 2^4 విచ్ ఈస్ ద ఆన్సర్? 16 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 16 ఈజ్ ద ఆన్సర్. సో వెరీ సింపుల్, 2, 4, 8, 16 అయిపోయింది. వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ జామెట్రీ ఇచ్చారు చూడండి, ఇక్కడ జామెట్రీ. సో అతి పెద్ద చాప్టర్ వన్, జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఈజ్ వెరీ వెరీ టఫ్ అండ్ పెద్ద చాప్టర్స్. దాన్ని కూడా మనం
చాలా సింపుల్గా అరటిపండు ఒలిచినంత సులభంగా మీకు తినిపించడం జరుగుతుంది. ఇదే కాదు, ఇంటర్మీడియట్లో కోఆర్డినేట్ జామెట్రీ కూడా రిలేటెడ్ ఫ్రమ్ దిస్ జామెట్రీ ఆల్సో. ఓకే, డోంట్ వరీ, దేనికి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే దేని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ 45 రోజుల పాటు నాతో పాటు ట్రావెల్ చేయండి. మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎంత ఈజీగా మనం క్రాక్ చేయగలుగుతామో మీకే అర్థమవుతుంది. ఓకే, రైట్. సో జామెట్రీ, బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్: పాయింట్, లైన్, లైన్ సెగ్మెంట్, రే, కర్వ్స్, పాలిగాన్, యాంగిల్స్. సో మెజరింగ్ ఆఫ్ లైన్స్, pairs of lines, intersecting lines and non-intersecting lines, lines parallel to the same line, elements of angle, measuring of angles, types of angles, pairs of angles, naming of the given 2D figures of triangles, square and rectangle, the triangle, types of triangles and its properties, congruence and some properties of triangles, some more criteria for congruence of triangles, criteria for similarity of triangles, areas of similar triangles, Pythagoras theorem, classification of polygons, angle sum property, kinds of quadrilaterals, some special parallelograms, that is called rhombus, rectangle, square, constructing different types of quadrilaterals, views of 3D shapes, identifying of edges, vertices and faces of 3D figures, then Euler formula antam manam, nets for building 3D shapes, introduction to Euclid geometry, Euclid definitions, axioms and postulates, angle subtended by a chord at a point, perpendicular from the center of the chord, equal chords and their distances from the center, angle subtended by an arc of a circle, cyclic quadrilaterals, tangents of a circle, number of tangent to a circle from any point, segment of a circle formed by a secant. Okay, right. So this is the overall concept. తెలుసు, ఇందాక చూసినట్టుగానే దెర్ ఇస్ ఎ లాట్ అండ్ లాట్గా అనిపిస్తుంది. నేను దీన్ని సింప్లిఫై చేస్తా. ఫస్ట్ థింగ్, లైన్స్ అండ్ యాంగిల్స్, సరళ రేఖలు మరియు కోణాలు. సెకండ్ థింగ్, ట్రయాంగిల్స్, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, పైథాగరన్ థీరం అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అన్ని ఇందులోనే వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్, అంటే చతుర్భుజాలు అని అంటాం, క్వాడ్రిలేటరల్స్. నెక్స్ట్ సర్కిల్స్, వృత్తాలు అని అంటాం. నెక్స్ట్ సర్కిల్స్, వృత్తాలు. అంతే, ఈ 4 చాప్టర్లే మనం చదవాల్సింది. వీటిలోని అన్ని టాపిక్స్ని పాయింట్ టు పాయింట్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తూ వచ్చాం. కానీ చూడాల్సింది ఏంది, మనం కంపల్సరీ చూస్తే, కాంప్రిహెన్సివ్లో చూస్తే ఈ 4 చాప్టర్లు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టుగా మనం ఫాలో అయితే సరిపోతుంది. వెరీ ఈజీ, సింపుల్గా మనం సాల్వ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాడు మనకి. సో PQR ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ at P and M is a point on QR such that PM is perpendicular QR, then PM square is equal to. సో PQR త్రిభుజంలో లంబకోణం P వద్ద కలదు, PM is perpendicular to QR అగునట్లు QR పై బిందువు M అయిన PM స్క్వేర్కి సమానమైనది ఏది అంటున్నాడు. సో దీన్ని మీరు ఎలా గుర్తుంచుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక మాట చెప్తా. P దగ్గర లంబకోణం ఉంది, ఇది Q, ఇది R. P అనే పాయింట్ నుంచి మనం Mకి పర్పెండిక్యులర్గా ఇస్తున్నాం. ఓకే, సో PM పర్పెండిక్యులర్ టు QR. ఏమిలే, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీన్ని అంటే, నేను PM స్క్వేర్ ఉంది కదా, ఒకసారి PMకి ట్రావెల్ చేయి. అటు నుంచి ఎటు పోతావు, నువ్వు బండి వేసుకొని వెళ్తున్నావు, P నుంచి Mకి పోతున్నావు. లెఫ్ట్ అనబోవచ్చు, రైట్ అనబోవచ్చు. నేను ఒకసారి లెఫ్ట్కి వస్తా, రైట్ అంటే ఇటువైపు QM. ఓకే, నెక్స్ట్ ఈసారి మళ్ళీ PMకి వచ్చినావు. ఇప్పుడు M నుంచి ఏడికి పోతావు, ఇటుకి లెఫ్ట్కైనా కదా, ఇప్పుడు రైట్కి వెళ్ళి ఎడికి R. సో PM ఇంటూ PM ఈజ్ ఈక్వల్ టు PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR. QM ఇంటూ MRగా మనం దాన్ని చూస్తాం. వెరీ సింపుల్, QM ఇంటూ MR. చూడండి అంత ఎంత సింప్లిఫై చేశాం. ఓకే అండి, రైట్. సో దట్ ఈస్ ద పాయింట్. ఆ విధంగా మనము ఆ జామెట్రీని చాలా సింప్లిఫై చేసి మనం అర్థం చేసుకుంటాము. వెరీ వెరీ ఈజీగా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మెన్సురేషన్ చూస్తే చెప్పాం కదా, మెన్సురేషన్ కూడా వెరీ వెరీ టఫ్
అండ్ లెంత్. కానీ దాన్ని కూడా మనం సింప్లిఫై చేస్తాం. ఏమున్నాయో చూద్దాం. మెజరింగ్ లెంత్, వెయిట్, కెపాసిటీ, టైమ్, సీజన్స్, క్యాలెండర్, మనీ, ఏరియా, సిమెట్రీ, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియం, parallelogram, circles and polygon, properties of parallelogram, the midpoint theorem, area of quadrilateral, surface area and volume of cube, cuboid and cylinder, volume and capacity, surface area and volume of sphere, volume of a right circular cone, surface area of the combination of solids, volume of combination of solids, conservation of solid from one shape to another one. మొత్తం మీద దీన్ని ఇంగ్లీష్లో చదివితే ఎంత బాగా అనిపిస్తుంది కదా. దీనికి సింపుల్గా చెప్తా. 2 చాప్టర్లు. ఒకటి వైశాల్యాలు మరియు వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. అందులో ట్రయాంగిల్ వస్తుంది, స్క్వేర్ వస్తుంది, రెక్టాంగిల్ వస్తుంది, పారలాగ్రామ్ వస్తుంది, రాంబస్ వస్తుంది, కైట్ వస్తుంది, అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో ఇందులో క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్ అండ్ స్పియర్, లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనం చూస్తాం. కన్వర్షన్స్, ఒకదాని మీద ఒకటి కన్వర్షన్ ఏ విధంగా ఉంటుంది. సో వెరీ మచ్గా మనకి ఏం అడుగుతున్నాడు ఎక్కువగా అంటే అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం మెన్సురేషన్లో ఎక్కువగా అడుగుతాడు. మీరు చేస్తే టైం పట్టేలాగా ఉంటాయి క్వశ్చన్స్. మనకు ఫార్ములా తెలుసు, క్వశ్చన్ కళ్ళ ముందు ఉంటుంది, ఇక మనం దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ప్రశ్నలు కూడా మనము సింపుల్గా ఎలా చూస్తామో చూద్దాం. అసలు గతంలో ఏం క్వశ్చన్ ఇచ్చాడు అనేది. సో ఇక్కడ క్వశ్చన్ వెరీ సింపుల్. చూస్తే మన క్వశ్చన్ పెద్ద కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, అంత పెద్ద కాంప్లికేషన్ ఏమీ ఉండదు. వెరీ సింపుల్. ద పెరిమీటర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. If the side of the square is 25 meters and length of the rectangle is 30 meters, then the ratios of areas of squares and rectangle are. ఏమంటున్నాడు? ఒక చతురస్రం ఉంది, ఒక దీర్ఘ చతురస్రం ఉంది, దాని చుట్టుకొలతలు సమానం. వైశాల్యాల యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదండి? రైట్. ఇక్కడ వెరీ సింపుల్. చతురస్రం యొక్క భుజం 25 4 100, ఇది చుట్టుకొలత. అది 30 ప్లస్ b ఆఫ్ 2కి ఈక్వల్. అంటే ఏంది? పొడవు ప్లస్ వెడల్పు 2 టైమ్స్ ఉంటుంది కదా, l ప్లస్ b ఆఫ్ 2 టైమ్స్కి ఈక్వల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 250. 30 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 50 కాబట్టి 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత మాస్టర్? 20. ఇప్పుడు వాటి యొక్క ఏరియాస్ని జస్టిఫై చేద్దాం. స్క్వేర్ అండ్ రెక్టాంగులర్. సో 25 into 25 ఈజ్ టు 30 into 20, 5 5s are 25, 5 6s are 5 4s are 25 is to 24. 24 is to 25 ఉంటుంది. ఇంత చదువు చదివి ఇంటర్న్కో కూర్చున్నట్టు ఓకే వేరే ఉంటుంది, దాన్ని మార్చి చెప్పా. ఇలా చేసిన ప్రశ్నకి రివర్స్లో మనం ఆన్సర్ పెట్టద్దు, వెరీ కాన్షియస్గా ఉండాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆర్డర్ చతురస్ర, దీర్ఘ చతురస్ర రాయడమే, చతురస్రము దీర్ఘ చతురస్రం రాయాలి. సో 25 is to 24. కొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే ఇలా బి కనుక్కున్న తర్వాత ఏరియా ఆఫ్ స్క్వేర్ అని రాసి 25 into 25 ఈజ్ ఈక్వల్ టు 625 రాస్తారు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ ఈక్వల్ టు 30 into 20 ఈజ్ ఈక్వల్ టు 600 రాస్తారు. రాసి మళ్ళీ దానికి రేషియో కోసం 625 to 600. ఎందుకు ఇవన్నీ స్టెప్స్? అక్కర్లేదు. నేరుగా స్క్వేర్ వర్సెస్ రెక్టాంగులర్ మల్టిప్లై చేయకుండా ఇట్లా కొట్టేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చూస్తాము. ఓకే, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ కంటెంట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇలా సింప్లెస్ట్ వేలో ఎంత మీరు చదివినా, మీరు చదివేది 3 hours, మీరు చదివేది ఇక్కడ మన క్లాస్లో 1 hourలో పూర్తి చేసుకుంటాం. ఇక మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన యొక్క లైవ్ క్లాసెస్ కోసం కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం కానీ రావాలి అని అనుకుంటే వెంటనే 8858507060కి కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో ఇది ఇప్పటికీ ఇంతే సిలబస్ కాదండి, జస్ట్ మెన్సురేషన్ వరకు 4 units మాత్రమే చెప్పాం మనం. నెక్స్ట్ క్లాస్లో మిగతా చాప్టర్స్తో సంబంధించి
అది ఇంటర్మీడియట్ సిలబస్ ఎలా మనకి ఇంక్లూడ్ అవుతూ వస్తుంది అన్నది డిస్కస్ చేస్తూ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా వచ్చాయన్నది కూడా డిస్కస్ చేయడం జరుగుద్ది. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రారంభించాలనుకున్న విద్యార్థులకి, సాధించాలనుకుంటున్న అభ్యర్థులకి మ్యాథ్స్ యూనివర్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మా యొక్క గైడెన్స్ ద్వారా మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న లెవెల్కి ఇంకొక 100% లెవెల్కి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెప్పాం కదా, మీరు 3 అవర్స్లో నేర్చుకునే కంటెంట్ని మనం 1 అవర్లోనే మేము పూర్తి చేయగలుగుతాము. ఓకే అండి, అది మా యొక్క స్టూడెంట్స్ చూశారు కదా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాం, దాన్ని ఎలా సింప్లిఫై చేస్తాము అన్నది. ఓకే రైట్. ఎనీహౌ అప్లికేషన్ ఫామ్స్ నింపేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. చాలామంది అభ్యర్థులు మనకు ఫోన్ చేసి వివిధ రకాల డౌట్స్ని అడుగుతున్నారు. అందరూ అడుగుతున్న డౌట్స్కి సంబంధించి ఒక కామన్ వీడియోని కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మాత్రం మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ఏంటంటే మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్. సో ఈ విధంగా మీకు ఇక్కడ లోగో ఉంటుంది. సో ఆ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని వినండి. వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.